ఒక పిలుపు, ఒక ప్రయాణం. కొన్ని కథలు మనుషులు రాయరు, దేవుడే రాస్తాడు. కొన్ని జీవితాలు తమ కోసం జీవించవు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి జీవిస్తాయి. కొన్ని స్వరాలు వినిపించడానికి మాత్రమే రావు, తరాలను మేల్కొలపడానికి వస్తాయి. ఈరోజు మనం స్మరిస్తున్నది ఒక సంస్థ చరిత్రను కాదు, ఒక మనిషి గొప్పతనాన్ని కాదు. 50 సంవత్సరాలుగా దేవుడు తన విశ్వాస్యతను ఎలా కనుపర్చాడో ఆ మహిమగల కార్యాన్ని. 1977 సంవత్సరం గుంటూరు అమరావతి మార్గంలోని 14వ మైలు వద్ద ఒక చిన్న పాక. ప్రపంచం చూసింది ఒక సాధారణ గుడిసెను, కాని దేవుడు చూసింది తరాలను మార్చబోయే ఒక బలిపీఠాన్ని. అక్కడ ధనం లేదు, ఆస్తులు లేవు, ప్రభావం లేదు, మనుషుల బలం లేదు, కాని ఒకటి మాత్రముంది: మోకాళ్లపై ప్రార్థన, దేవునిపై అచంచలమైన విశ్వాసం. ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభమైంది, ప్రతి సాయంత్రం స్తుతితో ముగిసింది. ఆ చిన్న పాకలో ఎగసిన ప్రార్థనలు పరలోకాన్ని తాకాయి. అక్కడ వినిపించిన ఆరాధన ఒకరోజు ప్రపంచమంతా వినబోతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. కాని దేవుడు ప్రారంభించే ప్రతి కార్యం పరీక్షల గుండా ప్రయాణిస్తుంది. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి. దేవుని కృప అడుగడుగునా కనిపించింది. చిన్న ప్రార్థనా సమావేశాలు మహా ఆరాధనలుగా మారాయి. కొద్దిమంది విశ్వాసులు వేలాది మందిగా మారారు. ఒక చిన్న సంఘం అనేక సంఘాలకు ఆదర్శమైంది. ఒక సేవకుని విధేయత ఎందరో సేవకుల సమర్పణకు ప్రేరణగా నిలిచింది. ఒక స్వరం లక్షలాది హృదయాల్లో ప్రతిధ్వనించింది. ఒక వాక్యం ఎన్నో జీవితాలను క్రీస్తు వైపు నడిపించింది. ఒక ప్రార్థన వేల కుటుంబాలకు ఆశగా నిలిచింది. దేవుడు చిన్న పాకలో ప్రారంభించిన కార్యాన్ని ఒక్కొక్క అడుగుగా తానే విస్తరించాడు. సంఘాలు స్థాపించబడ్డాయి. ఎందరో యువకులు ప్రభువు సేవకు అంకితమయ్యారు. దేశాలు దాటింది, తరాలు దాటింది, భాషలు దాటింది, సరిహద్దులు దాటింది. ఎందుకంటే దీనిని నడిపించింది మనుషుల శక్తి కాదు, దేవుని కృప. దీనిని విస్తరించింది మనుషుల జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ శక్తి. 50 సంవత్సరాలుగా దేవుడు చూపిన కృపకు, పరిశుద్ధాత్మ నడిపింపుకు, యేసుక్రీస్తు అను అచంచలమైన పునాదిపై నిలిచిన ఈ పరిచర్యకు, కంటి పాపవలే కాపాడిన ప్రభు ప్రేమకు, తండ్రి హృదయంతో నడిపించిన ఆయన విశ్వాస్యతకు, రానున్న తరాలలో రెట్టింపు కృపతో, రెట్టింపు అభిషేకంతో, రెట్టింపు ఆత్మల పంటతో, రెట్టింపు మహిమతో దేవుడు ఈ పరిచర్యను మరింత విస్తరింపచేయాలని మా హృదయపూర్వక ప్రార్థన. హోసన్నా మినిస్ట్రీస్కు స్వర్ణోత్సవ శుభాభివందనాలు.